భారతీయ జనతా ఎన్నికైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, బీజేపీ భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, ఎన్నికైనా ఎన్నికైనా కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారతీయ జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా దేశానికి జనతా దేశానికి ఘనత, భారతీయ జనతా దేశానికి ఘనత. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గత వారం రోజుల క్రితం అక్కడి శాసనసభ ఎన్నికలు జరగగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 47 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసే దిశగా ముందుకు సాగుతూ ఉన్నది. సుమారు 15 సంవత్సరాల యొక్క చీపురుగట్ట పాలన ముగిసి తిరిగి కమలానికి ఢిల్లీ ప్రజలు కట్టం కట్టడం జరిగింది. ఢిల్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ నుంచి చాలామంది కొంతమంది వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ లేదు, ఢిల్లీలో కూడా రాదని చెప్పేసి చెప్పిన పెద్ద మనుషులకు ఇవాళ చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాబో రోజులలో ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కూడా గల్లీలో ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని స్వాగతించేందుకు ప్రజలు సిద్ధమైన విషయాన్ని ఇక్కడి పాలకులు గుర్తుంచుకోవాలి. పాలకులు ప్రజలంతా కూడా మీ పాలనతో సంవత్సరం పాలనలో విసిగి భారతీయ జనతా పార్టీ కోరుకునే దిశగా అడుగులు వేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఉస్మానాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎలక్షన్స్ దృష్ట్యా ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందనేది కోరుకోవడంలో సత్యమని మనం భావిస్తున్నాము. ఇక కాంగ్రెస్ పరిపాలన వైఖరి కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇక ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వైఫల్యాలన్నీ కూడా ఉండగడుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మనమంతా మన ప్రదేశం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, మనమంతా ముందుగా ఉంటాము అనేది వాళ్ళందరూ కూడా ఓటు వేసి వాళ్ళ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక చీపురుగట్ట గుర్తు వాళ్ళకే వాళ్ళు ఏం చేశారనేది వాళ్ళ దాంతోనే వాళ్లకు తగిన గుణపాఠంగా చెప్పారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదే ఢిల్లీలో ఉన్న పౌరులంతా కూడా ఏ విధమైన ఆలోచన భావంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా ఓటర్లకందరికీ కూడా విజయకేతనంగా ముందస్తుగా వాళ్ళు మనకందరికీ సూచన ఇస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము. ఇక అందరూ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలంతా బాగుపడతారనేదే ప్రజలందరి యొక్క నమ్మకము. ఇదందరూ కూడా మన టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అక్కన్నపేట మండల్, రూరల్ మండల్ అందరి సమక్షంలో ఇక్కడ
మనము సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే మనము గోప్యంగానే ఎప్పటికీ సంబరాలు చేసుకోవాలని అంతా కోరుకుంటున్నాం. ఢిల్లీ ఫలితాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి పై నమ్మకంతో పూర్తి స్థాయి మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు హుస్నాబాద్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో రానున్న రోజుల్లో తెలంగాణ కూడా స్థానిక సంస్థలు ఆ తీర్పిడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది కార్యకర్తలు నాయకులను మభ్యపెడుతూ చేస్తున్నటువంటి మోసాలను కనిపెట్టి ఢిల్లీ ప్రజలు ఈరోజు వారికైతే ఏ రకంగా గుణపడని చెప్పిందో తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా అదేవిధంగా గుణపడని చెప్తారని కాంగ్రెస్ వారిని హెచ్చరిస్తుంది. దేశ రాజధానైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 47 సీట్ల ఆధిక్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో దాదాపు 36 టార్గెట్ కూడా రీచ్ అయ్యి ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మరి హుస్నాబాద్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ అలాగే అక్కడపేట రూరల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా మరి అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ చెంపపెట్టు పెట్టి కేవలం 0 స్థానాలు 0 స్థానాలను వారికి కేటాయించి మరి తగిన బుద్ధి చెప్పింది. దాదాపు 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలింది, కానీ ఈరోజు దేశ రాజధానిలోనే 0 స్థానంతో మిగలడం చాలా సంతోషకరమైన విషయం. దేశ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం సంతోషదాయకం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం అభివృద్ధి చెందుతూ ఉన్నది. రేపు రాబోయే కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ మా వైపు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఢిల్లీ ప్రజలు ఇంత పెద్ద గెలుపును అందించినందుకు మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.